మే 16 దేవుని వాగ్దానం. యెహోవా కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కీర్తన 145:14 వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ ప్రేమించి మరొక నూతన దినము అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు మనకిచ్చే వాగ్దానం ఎంతో ఉన్నతమైనది. ఆయన వాగ్దానం ద్వారా మనము బలపరచబడుతూ ఉన్నాము. ఈరోజు నీ జీవితంలో ఆయా సమస్యలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయి ఉండొచ్చు. ఒకవేళ నిన్ను కృంగదీసిన పరిస్థితులు నీ చుట్టూ ఏర్పడుతూ కనబడచ్చు. వీటన్నిటిలో నువ్వు ఏమాత్రం దిగులు చెందొద్దు. కృంగిన వారిని లేవనెత్తే ప్రభువు మన దేవుడు. ఆయన నిన్ను ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితి నుండి లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన ఇచ్చేటువంటి భరోసా మనలను ధైర్యంతో ముందుకు నడిపిస్తుంది. ప్రభు పడిపోయిన వారిని ఉద్ధరించటము, కృంగిపోయిన వారిని లేవనెత్తడం, ఆయన దయాదాక్షిణ్యము కలిగిన వాడని, దీర్ఘశాంతము కలిగిన వాడని మనకి ఖచ్చితమైనటువంటి రుజువుగా కనబడుతుంది. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితిని దేవునికి అప్పగించు. ఆ పరిస్థితులలో దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళు. అప్పుడు దేవుడు నీకు కావలసినటువంటి ఓదార్పు, నడిపింపు ఆయన అనుగ్రహించి నిన్ను గొప్ప స్థానంలో పెడతాడు. ఎక్కడ పడిపోయావో అక్కడే నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతాడు. యోసేపు పడిపోయిన స్థితిలో నుండి అతడు ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళాడో అదే స్థలంలో, అదే స్థానంలో ప్రభువు ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి నడిపించిన రీతిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గోతిలో పడిపోయినటువంటి యోసేపును సింహాసనం మీద కూర్చుండబెట్టిన దేవుడు నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉన్నత స్థానంలో పెట్ట సమర్థుడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన యందు విశ్వాసము, నమ్మకము కలిగి ముందుకు వెళ్ళు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు దేనిలో అయితే బలహీనతలు ఉండి పడిపోయారో, లేక ఇతరుల పరిస్థితులను బట్టి పడిపోయారో, ఎలాంటి స్థితిలో వారు ఉన్నప్పటికీ వారు స్థితి నుంచి మెరుగైన స్థాయిలోనికి వారిని నడిపించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములన్నిటిలో గొప్ప జయము బిడలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ధైర్యాన్ని దయచేయండి. ధనదేవులను నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.